వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్. గత వారం రోజులుగా అనంతపురం నగరంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం జరుగుతోంది. కందుకూరి వీరేశలింగం జయంతి నుంచి నేడు శ్రీశ్రీ జయంతి వరకు అనంతపురం నగరంలో గత వారం రోజులుగా పుస్తక ప్రదర్శన కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఈరోజు ముగింపు సందర్భంగా అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఉన్న పుస్తక ప్రదర్శన కార్యక్రమం ముగింపు సభ ఉంది. ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కేఎన్ గారు హాజరవుతారు. ఇలా శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా అలాగే పుస్తక వారోత్సవాల ముగింపు ఈ కార్యక్రమాన్ని మీకు చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది. అనంతపురంలో ఏది జరిగినా మీ ముందు ఉంచుతున్నా కాబట్టి ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. అనంతపురం నగరంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పుస్తక వారోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపు రోజు టవర్ క్లాక్ వద్ద చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలాగే జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు, నగర నాయకులు అలాగే కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. పుస్తక వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని మీకు చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది. ఈ కార్యక్రమానికి అనంతపురం నగరంలో ఉన్న జన విజ్ఞాన వేదిక కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమం మీకు ఇక మాటల్లో అయితే చెప్పలేను. ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని అంతా మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా. మన అనంతపురంలో ఏది జరిగినా మీ ముందు ఉంచుతున్నా కాబట్టి జేయూ ఆధ్వర్యంలో జరిగిన పుస్తక వారోత్సవాలు మీకోసమే. 23వ తేదీ నుంచి పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే అనేక రకాలైనటువంటి ముఖ్యమైన పుస్తకాలు మన దగ్గర దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి నగర ప్రజలకు అదేవిధంగా వాళ్ళ పిల్లలకు అవసరమైనటువంటి పుస్తకాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాం. కాబట్టి నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి లేదా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పుస్తక ప్రదర్శనకు అనేక మంది ముఖ్యమైనటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వివిధ రంగాల్లో పనిచేసేటువంటి మేధావులందరూ కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు, కొంతమంది వచ్చి ఉన్నారు. కాబట్టి నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి, ఎందుకంటే గత వారం రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి పుస్తక ప్రదర్శన నేటితో ముగుస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా గమనించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మిత్రులారా, పుస్తక ప్రదర్శనశాలను ఏర్పాటు చేసింది. పుస్తకం హస్తభూషణం, పుస్తకం ఆభరణం, మనిషికి అందాన్ని తెస్తుంది, మనిషి యొక్క విలువను పెంచుతుంది, మనిషికి నైతిక విలువను పెంపొందింపజేసే స్థాయి, శక్తి, సామర్థ్యం పుస్తకానికి ఉంది. అలాంటి పుస్తకాలనే జన విజ్ఞాన వేదిక ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడ దొరికే పుస్తకాలు విజ్ఞానదాయకమైనటువంటి పుస్తకాలు, విద్యార్థులను తీర్చిదిద్ది నైతిక విలువలను పెంపొందింపజేసే పుస్తకాలు, భావి భారత పౌరులు విజ్ఞాన సమాజంగా మార్చడానికి వీలున్నటువంటి పుస్తకాలు ఈ ప్రదర్శనశాలలో జన విజ్ఞాన వేదిక మీ ముందుకు తీసుకొచ్చింది. ఆ పుస్తకాలను ఆదరించండి, ఆలోచించండి, మీ పిల్లలతో చదివించండి, విజ్ఞాన సమాజాన్ని తయారు చేయడంలో పాలు పంచుకోండి అని ఈరోజు ఈ పుస్తక ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. జన విజ్ఞాన వేదిక నగర కమిటీ ప్రారంభించినటువంటి పుస్తక మహోత్సవానికి, ఈ చివరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు డాక్టర్ కేఎన్ సార్ గారికి, అలాగే నగర కమిటీ సభ్యులకు, పెద్దలందరూ కూడాను నమస్కరిస్తూ శుభోదయం. పుస్తకాలు అనేటివి సమాజానికి గుండె వంటివి అని అంటారు. కాబట్టి పుస్తకాలను మనం చదవాలి. మరి ఇలాంటి సందర్భంలో ఈరోజు ఏప్రిల్ 30వ తారీఖున నగర ప్రజలకు అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి వివిధ రంగాల మేధావులందరికీ కూడా జన విజ్ఞాన వేదిక నగర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జన విజ్ఞాన వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి పుస్తక ప్రదర్శన అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినాం. ఈరోజు చివరి రోజు మన టవర్ క్లాక్ ఏరియాలో కూడా ఈరోజు ముగింపు పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు డాక్టర్ కేఎన్ గారు వచ్చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం
ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నటువంటి దినం. ఎందుకంటే సాహిత్యవేత్త సినీకేయ రచయిత అయినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారు జన్మించిన దినోత్సవం. కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఏనం సార్ గారు శ్రీశ్రీ గారి పటానికి పూలమాల వేయాల్సిందిగా కోరుతాం.